అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు సాయంత్రం తినడానికి ఏం స్నాక్స్ లేవని ఇంట్లో ఉన్నటువంటి బుడ్డ శనగల్లో 2 రకాలండి. ఒకటి వైట్ బుడ్డ శనగలు, రెండోది రెడ్ బుడ్డ శనగలు 2 అవి కొన్ని, ఇవి కొన్ని వేస్తున్నాను. వాటితో పాటుగా నాకు పచ్చి బఠాణీలు కూడా కొన్నున్నాయండి. సో, నేనేవైనా 3 వేసి చేస్తే బావుంటదని. ఎందుకంటే నా లక్కీ నంబర్ 3. సో, ఇవి 3 ఉన్నాయి గదా! అని అట్లా సరదాగా 3 ఏసేసానండి. 3 ఏసి స్నాక్స్ ఎలా రెడీ చేసేసానో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నేం చేస్తున్నానంటే, ఒక బౌల్‌లో తీసేసుకున్నాను నాకు కావాల్సినంత. తీసుకొని వాటిల్ని నీట్‌గా క్లీన్ చేసి, ఒక 2 గంటల పాటు నానేసానబ్బా! ఆఫ్టర్‌నూనే ప్లాన్ చేసుకున్నా. నానేసిన తర్వాత నేను ఈవినింగ్ ఏం చేశానంటే, ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసి, ఒక 5 విజిల్లొచ్చేంత వరకు ఉడికించేసానబ్బా బాగా. ఉడికించేసి అవి పక్కన పెట్టేసుకున్న బౌల్‌లో. తర్వాత ఏం చేశానంటే, వీటికి పోపేయడం కోసం కొంచెం ఆయిలేసి, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ ఏసి, బాగా ఆయిల్‌లో బాయిల్ చేసేసా. సో, బాయిల్ చేసేసి ఇంకా ఎంతవరకు బాయిల్ చేయాలంటే మీకు తెలుసు. నేను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి బాయిల్ చేసేస్తున్నా. ఇలా బాయిల్ చేసినటువంటి శనగలు ఇవి తింటే భలే ఉంటదండి. సో, ఆ ఉద్దేశ్యంతోనే నేనేం చేస్తున్నానంటే, ఇవేమో బాయిల్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఈ శనగలు ఒకప్పుడు మేము హాస్టల్‌లో ఉన్నప్పుడు మాకు ఈవినింగ్ స్నాక్స్‌గా పెట్టేవాళ్ళు. మేము చదువుకునే రోజుల్లో. అప్పుడైతే భలే తినేవాడినండి నేనైతే. నాకంటే ఎంతో ఇష్టం. ఎందుకో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌కి అవే కావాలనిపించింది నాకు. అందుకే నేను చేసేస్తున్నా. చేస్తూ ఏం చేశా, నేను చేసే పనిని మన వాళ్ళు గూడా చూసేయాలనే ఉద్దేశ్యంతో ఇలా నేను వీడియో గూడా మన ఛానెల్‌లో పెట్టేస్తున్నా. ఓకే. ఇప్పుడు బాగా వేగినటువంటి దాంట్లో ఏవైతే ఉడకబెట్టి పక్కన పెట్టామో ఈ శనగలు అవన్నీ దాంట్లో 3 రకాల శనగలు అది 2 రకాల శనగలు ప్లస్ పచ్చి బఠాణీలు అందులో వేసేసా. ఫ్రై గూడా చేసేసా. మసాలా పెట్టాకుందండి సూపరో సూపర్!